హలో అండి, నేను మీ ఫార్మా డాక్టర్. ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా బాధపడే సమస్య ఏంటంటే గ్యాస్ ట్రబుల్. ఇది ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడం వల్ల, లేకుంటే మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, కూల్ డ్రింక్స్ తాగడం కావచ్చు, లేదా రెగ్యులర్గా టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కావచ్చు. దీనివల్ల ఎక్కువగా ఈ సమస్య వస్తుంటుంది. ఈ సమస్య రావడం వల్ల ఏమవుతుందంటే మన పొట్టలో ఎంతైతే యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వాలనో దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, గుండెల్లో మంట, ఆరాటం, ఆకలి వేయకపోవడము, దాని తర్వాత ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ చాలామంది గుండె ప్రాబ్లంకి తర్వాత ఈ గ్యాస్ ట్రబుల్కి రెండింటికి తేడా కనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. ఈ రెండింటికి వేరే వేరే సిమ్టమ్స్ ఉంటాయంటే ఇది గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ముఖ్యంగా ప్యాంటాప్ అనే ట్యాబ్లెట్ కావచ్చు, లేదంటే ఇంజెక్షన్ కావచ్చు, సిరప్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇది ఎక్కువ వాడుతుంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అలాగే గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటి, గుండె సమస్య వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.